వెల్కమ్ టు టీ10 నేను రేవతి. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వెలవెలబోతున్నాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో ఏకంగా 73% ఖాళీలున్నాయి. 12 విశ్వవిద్యాలయాల పరిధిలో మొత్తం 2817 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో 757 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే పనిచేస్తున్నారు. 2060 ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1267 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుంటే వాటిలో 331 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏకంగా 936 ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. కాకతీయ విశ్వవిద్యాలయంలో 409 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుంటే 79 మంది మాత్రమే ఉన్నారు. ఏకంగా 330 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఈ 2 విశ్వవిద్యాలయాలకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నది. ప్రతి నెల ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. 12 ఏండ్లుగా నియామకాల ప్రక్రియ మాత్రం ప్రభుత్వాలు చేపట్టడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరిసారిగా 2013లో విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పోస్టులు నియామకాల ప్రక్రియ సాగింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కూడా యూనివర్సిటీల్లో నియామకాల ప్రక్రియ గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టకపోవడం గమనార్హం. తెలంగాణ వచ్చిన యూనివర్సిటీలో ఆచార్యుల పోస్టుల భర్తీ చేయకపోవడంతో దీనావస్థలో ఉన్నాయి. ఆచార్యుల పోస్టుల భర్తీకి విధానమేది? విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టులను త్వరలోనే భర్తీ చేయమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి ఎలాంటి విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుందో ఇప్పటి వరకు వెల్లడించలేదు. గతంలో విశ్వవిద్యాలయం యూనిట్ గా ఆచార్యుల పోస్టుల భర్తీ ప్రక్రియ సాగింది. యూనివర్సిటీలో నోటిఫికేషన్లు విడుదల చేసి నియామకాల ప్రక్రియను చేపట్టే విధానం ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. రాష్ట్రమంతా ఒకే యూనిట్ గా పరిగణలోకి తీసుకుని ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా తెలంగాణ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును రూపొందించింది. అసెంబ్లీలో ఆమోదించిన గవర్నర్ ఆమోదానికి పంపించింది. ఆ బిల్లు ద్వారా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని ప్రొఫెసర్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపించారు. ఇప్పటి వరకు ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించలేదు, తిరస్కరించలేదు. దీంతో తెలంగాణ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు ప్రశ్నార్థకంగా ఉన్నది. రాష్ట్రపతి వద్ద పరిశీలనలో ఉన్న కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కొందరు ప్రొఫెసర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. పాత పద్ధతిలోనే విశ్వవిద్యాలయం యూనిట్ గా ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని విద్యావేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఎలాంటి విధానం అనుసరించాలనే దానిపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ ఘంటా చక్రపాణి నేతృత్వంలో ఉన్నత విద్యా మండలి త్రిసభ్య కమిటీని నియమించింది. త్వరలోనే ఆ కమిటీ నివేదికను సమర్పిస్తుంది. దాన్ని ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి పంపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఆచార్యుల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పేద విద్యార్థులే చదువుకుంటున్నారు. వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులే ఉన్నారు. ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉండడంతో వారికి నాణ్యమైన విద్య అందడం లేదు. పరిశోధనల్లో నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నది. ఇంకోవైపు విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వం సరిపోయినన్ని నిధులను కూడా కేటాయించడం లేదు. దీంతో మౌలిక వసతుల సమస్యలు కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీని కాంగ్రెస్ స్థాపిస్తున్నది. ఇప్పటికే శంకుస్థాపన చేసింది. కానీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అన్ని యూనివర్సిటీల్లోనూ కొన్ని హాస్టల్ గదులు, తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులుడుతున్నాయి. నాణ్యమైన మెస్ కూడా విద్యార్థులకు అందడం లేదు. ఇలా అనేక సమస్యలతో విశ్వవిద్యాలయాలు సతమతమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆచార్యుల పోస్టుల భర్తీతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రొఫెసర్ల వయోపరిమితిని 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి పంపించింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఈ నిర్ణయం వల్ల కొంత ఉపశమనం కలగనుంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.